Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎలాంటి కండిషన్స్లో చేస్తారు అనేది చెప్పబోతున్నాను. సో IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. సో ఇది ఎవరికి చేస్తారు అంటే ఆడవాళ్ళలో మైల్డ్ ఎండోమెట్రియోసిస్, మినిమల్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇనీషియల్ స్టేజెస్లో IUI సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, కొంతమంది ఆడవాళ్ళలో లైక్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, దీంతోపాటు ఫాలికల్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అండ్ మగవాళ్ళ వీరకణాల కౌంట్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఒక 25 నుంచి 30% మంది కపుల్స్లో ఈ ప్రాబ్లం మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు IUI సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అండ్ మగవాళ్ళలో కూడా వీర్యకణాల కౌంట్ కొద్దిగా మైల్డ్గా తక్కువ ఉన్న కేసెస్లో, మొటిలిటీ ఇష్యూస్ ఉన్న కేసెస్లో, ఇట్లాంటి వాటిలో IUI అనే పద్ధతి సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ IUI అనే పద్ధతికి ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా చేస్తారు అన్నట్టంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కొంతమందిలో ఫాలికల్ అనేది అదంతకదే పెరిగి అదంతకదే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు మెడిసిన్స్ నామినల్గా జస్ట్ ఫోలిక్ యాసిడ్ లాంటి టాబ్లెట్స్ ఇచ్చి ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటే ఫాలిక్యులర్ స్కాన్ చేసుకొని ఫాలికల్ సైజ్ని బట్టి మనం దాన్ని ట్రిగర్ చేసి IUIని టైం చేయడం అనేది జరుగుతుందన్నమాట. కొంతమందిలో PCOD సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, అసోసియేటెడ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు కూడా మనం IUI సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళలో ఫాలికల్ అనేది అదంతకదే పెరగదు కాబట్టి పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి మనం స్కాన్ చేసుకొని వాళ్ళకి ఫాలికల్ పెరగడానికి మెడిసిన్స్, కొంతమందిలో టాబ్లెట్స్, కొంతమందిలో అవసరమైతే ఇంజెక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. మధ్యలో డే 8 to day 10 మధ్యలో ఒక ఫాలిక్యులర్ స్కాన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలిక్యులర్ స్కాన్లో మన ఫాలికల్ సైజ్ని బట్టి, ఎండోమెట్రియం పొర థిక్నెస్ని బట్టి మనము ట్రిగర్ ఇంజెక్షన్ ఎప్పుడు ఇస్తాము, IUI ఎప్పుడు చేస్తాము అనేది ప్లాన్ చేస్తామన్నమాట. సో ఈ IUI ప్లాన్ చేసిన రోజు మనము IUI రోజు ఫాలిక్యులర్ స్కాన్ అట్లా చూసుకొని ఎగ్ రిలీజ్ అయింది అన్నట్టు మనం స్కాన్లో ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక IUI ప్రాసెస్కి మనం ముందుకెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ రోజు సెమెన్ శాంపిల్ని కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన సెమెన్ శాంపిల్ని యూట్రస్లోకి డిపాజిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారనమాట. దీనికి అనస్థీషియా ఏమీ అవసరం ఉండదు, బట్ స్టిల్ కొంతమందిలో ఒకవేళ సర్వైకల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అండ్ సివియర్ వజైనిస్మస్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళలో అండర్ అనస్థీషియా చేయాల్సిన అవసరం రావచ్చు. సో IVF ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన కపుల్స్లో కొంతమందికి 2 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కావచ్చు, కొంతమందికి 3 సార్లు ట్రాన్స్ఫర్ అయినా కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావట్లేదు అన్నప్పుడు దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో ఇది మనము IVF చేస్తున్న కపుల్స్లో ఒక 10% వరకు కపుల్స్ ఈ సమస్యతో బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కాజ్ ఏంటి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళలో కాజ్ ఎంబ్రియోలో ఉందా, లేకపోతే ఎండోమెట్రియం పొరలో ఉందా, అండ్ జెనెటిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకొని కాజ్ని ఐడెంటిఫై చేసి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కొంతమందిలో అంత నార్మల్ ఉన్నా కూడా ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ జరగకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ అవుట్కమ్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.